నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం యొక్క అనుబంధ సంస్థ నవీపేట పట్టణ పద్మశాలి సంఘం ఆశయాలకు కట్టుబడి ఉంటూ సంఘ సభ్యులుగా క్రమశిక్షణతో సేవాభావంతో మనసావాచ కర్మణ నిరంతరం పాటుపడుతూ అంకిత భావంతో నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం మరియు పట్టణ పద్మశాలి సంఘం వీరికి ఎల్లప్పుడూ కాపాడుతూ కుల బాంధవులు నాపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా నా వంతు కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వహించగలనని శ్రీ భక్త మార్కండేయ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై మార్కండేయ. గతంలో కొన్ని సంవత్సరాలు మేము కూడా గట్టి చేశాము. మళ్ళీ తిరిగి నాకు అదే పని వచ్చినందుకు నేను సంతోషిస్తున్నా. మెయిన్ తరఫ సభ్యులందరికీ మన పాదవందనం మరియు మన టోటల్ సంఘ సభ్యులు కూడా పాదవందనం. మేము ఎప్పుడు ఏ స్వాతంత్రంతో చేయలేదు, ఈసారి కూడా అలానే ముందుకు పోతాము. ఏదో ఉన్నా కానీ అందరూ సహకారం తీసుకొని ముందుకెళ్తాము. ఏదైతే గుడి పక్కన పెట్టారో ఆ గుడి కూడా మరమ్మతుల కోసం మేము సహాయకులు చేస్తాము. మా కష్టం పోటీగా అన్ని విధాలా మేము తీసుకొని ముందుకెళ్తామని కోరుకుంటున్నాను. మీకు అందరూ సహాయ సహకారాలు ఇదే విధంగా ఉండాలని, ఎవరో పాతలు వచ్చారు అదేవిధంగా ఇలా చేయకుండా అందరూ సహకరించాలని కోరుకుంటూ జై పద్మశాలి, జై మార్కండేయ. అందులో మాకు కొత్త కమిటీలో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఏదైతే మా మీద ఆశ పెట్టుకున్నారో వాటిని అన్నింటినీ మేము పూర్తి చేసే ప్రయత్నం సాయశక్తితో ప్రయత్నిస్తామని మనం చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, గతంలో గుడిని కొద్దిగా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది, గుడిని కూడా కొత్త నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చాలా మిత్రులు చాలా సభ్యులు మనం చేయడం జరిగింది. దానికోసం ఒక కమిటీ వేసుకొని అదేవిధంగా దాన్ని ఏ విధంగా చేద్దామనేది కూడా అందరితో చర్చించిన తర్వాత మేము ముందరికి వెళ్తాము. పాత వాళ్ళతో సహకారం తీసుకుంటాం, కొత్త వాళ్ళని ప్లస్ యువజనులు అందరినీ కూడా మాతో కలుపుకొని ముందరికి వెళ్ళే ప్రయత్నం కలిసి అందరూ 100% చేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాము. అదేవిధంగా మనకి అలా సభ్యులందరికీ మనం ఏంటంటే భయం వచ్చిందని మురవడం కాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా అందరికీ బాధ్యతలు పెరిగిన విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్కరికి బాధ్యత పెరుగుతాయి. ఒక హక్కు వస్తున్నది అనేది ఎందుకంటే హక్కుతో పాటు బాధ్యతలు కూడా వస్తాయని గుర్తించాలి అందరూ. ఆ బాధ్యతగా నిర్వహించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మనందరికీ మనందరి తరఫున నేను సభ్యులకు తెలియజేస్తున్నాను. బాధ్యతగా పనిచేయడానికి ముందర ఉండమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక ముందు పద్మశాలి సంఘంని ఆర్థికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందంజే విషయంలో ప్రతిక్షణం మా యొక్క కృషి ఉంటుందని మా కమిటీ తరఫున తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. నాపై నమ్మకంతో 2 ఏళ్ల పాటు నన్ను అధ్యక్షంగా కొనసాగించేందుకు పంపిన నా తోటి అందరికీ పేరు నమస్కారములు. అదేవిధంగా మన ముఖ్య అతిథిగా చేసిన మండల అధ్యక్షులు లోపనసాయి గారికి, నియోజకవర్గ ఉపాధ్యక్షులు యాత్ర నసాయి గారికి, అదేవిధంగా మండల క్యాషియర్ కోశాధికారి మేక రమేష్ గారికి, పూర్వ అధ్యక్షులు మేక లక్ష్మణ్ గారికి, అదేవిధంగా కొత్తగా ఎన్నికైన కస్తూరి రాయగర్ గారికి, కుందా రాయగర్ గారికి, అలీగన్ గారికి, అది మ్యాథర్లకు, యువజన కమిటీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 2 ఏళ్ల పాటు మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకోవాలనే ఆలోచనతో అందరి సహాయ సహకారాలతో యువజన సంఘం ప్రభుత్వాలతో ఒక మందిరాన్ని కూడా పునర్నిర్మాణ కమిటీ ఏదైతే ఉందో అది ఏదనుకుంటాం. దాంట్లో భాగంగా అందరూ సహాయ తీసుకొని మందిరాన్ని మన రోడ్డు ఐటీఐకి మధ్య లోనైంది. అది వాస్తవంగా కానీ మనకు కొంచెం ఇంతకుముందే చేసేది. అది అందుకే ఆలోచన ఉంది. ఈ యొక్క ఆలోచనలు అందరి సహకారంతో ముందుకు రూపురేఖలు మార్చి దాన్ని పునర్నిర్మాణం చేద్దామని ఆలోచన కూడా ఉంది. అదంతా సహకారంతో మళ్ళీ మా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంటానికి చర్చిస్తామని అనుకుంటున్నాము. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనకు రానున్న సీజన్లో ఇప్పుడు మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక సంస్థలు ఎంపీసీ కానీ సర్పంచ్ కానీ వాళ్ళ కానీ అదే మనం కొంతమంది కూడా రాజకీయ నాయకులు చూస్తున్నారు.
వారికి కూడా మనం డ్యూటీ లేదనేది ఒకటి మన మీద ఒకటి ఉంది. దాన్ని పోగొట్టాలని అంటే మనం ఒక యూనిటీ అని చూపించుకోవాలంటే రానున్న ఎలక్షన్ మనకి సాధ్యమవుతుంది. అది మన కులంలో మన నప్పటి పట్టణ పద్మశాలి సంఘంలో మన కుల మన లోకనాథయ్య కానీ అదేవిధంగా భీమంటి మోడ్ కానీ నవీన్ కానీ మీనా కానీ నిష్కార్ కానీ అంజలి కానీ ఇలా మన జమున కానీ ఇలా మనలో కొంతమంది రాజకీయాల్లో వారికి ఉత్సాహం ఉంది. వారిని మనం ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో కూడా మనం ఆ విషయాలు ఆలోచించాలి. ఇంకా మన కొత్త కార్మిక మీద మనకు సమయం కూడా మనకు ఈ ఎండలలో వస్తుంది. అదేవిధంగా మనకి ఏదో మన గుండారాష్ట్ర బాబుజీ మన తెలంగాణ పద్మశాలి ముఖ్యమైన ఆయన ఆశయాలు కూడా మనం నెరవేరుతాం. అదేవిధంగా మన నల్లపేట పట్టణ పద్మశాలి ముఖ్యమైన స్వర్గీయ మేక లక్ష్మణ్ గారు కూడా మనకు ఆయన మన మందిరం నిర్మాణం చేసి ఒక నల్లపేట పట్టణ కేంద్రంలో ఒక రూపురేఖను సాధించి నల్లపేట పద్మశాలి సంఘం యొక్క గుర్తింపును ఆయన ఇంత ఎలిగేషన్ ఆయన సేవలు కూడా మర్చిపోవద్దు. ఆయన ఆశయాన్ని కూడా మనం ముందుకెళ్తాం. అందరి సహాయ సహకారాలతో మేము కొత్త కంపెనీ మీద భారం వేసి మాకు నమ్మకంతో చేసిందో దానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా పేర్కొంటున్నాము. ఎంత బిజీ ఉన్నా ఆచరణలు ఉన్నా విలేకరైనా ఎంతైనా కానీ ఒక మందిర నిర్మాణం కానీ మన పద్మశాలి కుల బంధాల అభివృద్ధి కానీ అన్ని కార్యక్రమాలను కూడా సక్రియంగా వ్యక్తిగతంగా నిర్వహించేందుకు ముందుకు వస్తానని అందరి సహాయ సహకారాలు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. జై పద్మశాలి, జై మార్గండి.